ఆ! అవునక్క. వర్తమానంలో మనకు ఆయుష్ ఉండి మనం అయినా తిక్క తిక్కగా డ్రైవింగులు చేసేసి బాడీని స్మాష్ చేస్తే లైఫ్ ఫోర్స్ వచ్చేస్తది బయటికి. అందుకే హ్మ్. వర్తమానం ఇంపార్టెంట్ అంటున్నాడాయన. ఈళ్ళు డ్రామాలు ఫిక్స్‌డ్ రిపిటీషన్‌లు అని చెప్పినప్పుడు అదే మాట హ్మ్. అడగాలి. మరి అలా అలా డ్రామాలో యాక్సిడెంట్‌లో పోవాలని ఉందేమో! కాబట్టి పోయాడేమో! కాబట్టి హ్మ్. జన్మొచ్చిందేమో! తిరుగుతాడని హ్మ్. ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటదంటే ఆయుష్ ఉండి గూడా వర్తమానంలో తెలివి తక్కువగా హ్మ్. ఫాస్ట్ డ్రైవింగులు చేసి గూడా శరీరాన్ని పాడు చేసుకోవచ్చు. శరీరాన్ని అవునక్క. కాపాడుకుంటామా, పాడు చేసుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉందక్కయ్య. ఓకే అక్క. ఇంకొకటి హ్మ్. సపోజ్ ఆత్మ ఖాతాలో పాపం ఉండి, ఆ హ్మ్. పాపం ఆధారంగా యాక్సిడెంట్‌లోనే చనిపోవాలని రాసుందనుకోండి, ఖచ్చితంగా హ్మ్. ఇంకో బాడొస్తది. వస్తది. ఆ! అది. ఆ! సపోజ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో పోయాడనుకోండి, ఆ! సపోజ్ అతనికి చావు ఆ రకంగా రావాలని చెప్పి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ! అతనికి శరీరం వస్తది. ఆ! అదే కదా! ఆ! ఇప్పుడు ఒకరి పాప పుణ్యాలన్నీ మనం యాక్చువల్‌గా అంచనా వేయలేమక్కయ్య. వెయ్యలేము. హ్మ్. అందుకే బాబా స్వచింతన చేసుకోమని చెప్తాడు. ఏమైనా నాలెడ్జ్ కోసం తెలుసుకుంటే తెలుసుకోవడమే గాని, కరెక్ట్‌గా అంతే. అంచనా వేయలేము. ఆత్మకు ఆయుష్షు ఉండొచ్చు, ఆయుష్షు హ్మ్. లేకపోను ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అంటే మరిప్పుడు బాడీని ఇప్పుడు సపోజ్ నేనున్నానకి అప్పుడు శరీరం విడిచిపెట్టానని స్వప్నం వచ్చిందని చెప్పాను కదా మీకు. హ్మ్. ఆహ్, ఇప్పుడు నువ్వు ఇంకా బాబాని స్మూత్ చేయలేవు అంటున్నారు కదా! ఏంటి? యెస్. ఆ! ఇప్పుడు శరీరం విడిచిపెట్టాననుకోండి అక్కయ్య. ఇప్పుడు తర్వాత మీరు స్వప్నంలో చెప్పారని చెప్తున్నాను కదా! నువ్వింక బాబాని స్మూత్ చేయలేవు. అంటే ఇంకా స్మృతి చేయలేమా అక్కయ్య? అంటే బ్రెయిన్ చేయలేము. ఉంటేనే ఏదున్నా శరీరంలో ఉన్నప్పుడే చెయ్యాలి. హ్మ్. శరీరంలో ఉన్నప్పుడే మనసు, బుద్ధి, సంస్కారాలన్నీ పనిచేసేది. నీకు ఓకే. ఆ! శరీరం నుంచి వచ్చేసిన తర్వాత ఈ మనసు, బుద్ధి అసలు మెయిన్ మనసు బాబాని తలుచుకోవాలంటే అక్కడ బుద్ధి పని చేయాలి గదా! పని చేయాలి. ఆ! మరి బ్రెయిన్ బుద్ధి ఎక్కడ అదే పని బాడీ ఉండాలి. చేస్తది మీకు? ఈ రోజు నేను సమర్థ సంకల్పం చేయాలనా? చేయకూడదా? ప్రతి దానికి బుద్ధి ఇంపార్టెంట్ కదా! మీకు హ్మ్. శరీరం నుంచి వదిలేసిన తర్వాత బుద్ధి ఇంక అవన్నీ ఏం పని చేస్తాయి? చేసుకున్న హ్మ్. కర్మ ప్రకారం జన్మ తీసుకోవడానికి ఎళ్ళిపోతదది. హ్మ్. మరి అట్లాంటప్పుడు అందుకే బాబా శరీరాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నాడు గదా! అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు తినేసి మా హ్మ్. క్లాసులో అదే చెప్తున్నాం గదా! ఏది పడితే అది తినేసి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలు పోయేసి, అంతా పాడు హ్మ్. చేసేసుకుంటున్నాం గదా శరీరాన్ని. అవును. హ్మ్. మరి యజ్ఞంలో వేసిన తనువుని ఆయన గిఫ్ట్‌గా ఇచ్చాడు. దేనికి? పురుషార్థం చేసుకోవడానికి, ఆయన హ్మ్. సమానంగా అవ్వడానికి. సో, ఒకసారి హ్మ్. శరీరం వదిలేసిందంటే, ఆ శరీరం వదిలేసిన తర్వాత మీకు బుద్ధే పని చేయనప్పుడు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు? ఏమని పురుషార్థం జేస్తారు? హ్మ్. ఏమని సంస్కారాలు పరివర్తన జేస్తారు? హ్మ్. మరి?